ఒక 10 minutes, only 10 minutes discussion as a consultant, implementer, rollout implementer, data migration project, maintenance or support project. Last one, ఒకసారి ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక ఎన్హాన్స్మెంట్ ఆర్ చేంజ్ రిక్వెస్ట్. 4 ప్రాజెక్ట్స్ ప్లస్ ఒక ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోయాక చేంజెస్ చేయాలంటే ఎన్హాన్స్ చేసుకుంటారు. ఫైన్. యాజ్ ఏ కన్సల్టెంట్ ఒక ఇంప్లిమెంటర్గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్లో మనకి జాబ్ వస్తే ఎలా చేయాలో ఒక్కసారి 5 minutes ఎక్స్ప్లెయిన్ చేయగలరా? టోటల్ సినారియో నాకు కావాలండి. ఎంతవరకు మీకు అర్థమైంది? రోజు క్లాస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎనీబడి ఎల్స్, ఎవరైనా మాట్లాడచ్చు. ఎనీబడి ఎల్స్ ఒక ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఒక కన్సల్టెంట్గా మనకు 4 సంవత్సరాలు 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మనం జాబ్కి వెళ్తే మీకు ఆఫర్ లెటర్ వస్తే ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్లో ప్రాజెక్ట్ అసైన్ అయితే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎలా చేయాలి ప్రాజెక్ట్? జస్ట్ 5 minutes మనం సబ్మిట్ కంటిన్యూ చేసేద్దాం. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ మీరు చెప్పడం వచ్చిందంటే రోల్అవుట్ కూడా సేమ్. హెడ్ ఆఫీస్ బ్రాంచెస్కి డిఫరెన్స్ని రోల్అవుట్ అంటారు. ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి వెళ్ళడానికి డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అదే రోల్అవుట్ డేటా మైగ్రేషన్ ఒక క్లాస్ ఉంటుందండి మనకి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు 3 ప్రాజెక్టులు చేయడం వచ్చేసినట్టు. ఇంకా ఒక టెస్టింగ్లో ఎస్ఐటి యూఐటి చేస్తున్నప్పుడు టెస్టింగ్ సపోర్ట్లో ఇష్యూస్ ఎక్కడొస్తాయి? కస్టమర్ మాస్టర్ చేస్తే ఎక్కడొస్తాయి? ఎంక్వైరీలో చేసినప్పుడు ఎక్కడొస్తాయి? కొటేషన్లో చేసినప్పుడు ఎక్కడొస్తాయి? పీజీఐ చేసినప్పుడు ఎక్కడొస్తాయి? బిల్లింగ్ డాక్యుమెంట్ చేసినప్పుడు ఎక్కడొస్తాయి అనేది టెస్టింగ్లో మీరు నెంబర్ ఆఫ్ మాస్టర్ డేటాస్ని చేసుకుంటూ ఉంటే టెస్టింగ్లో ఎర్రర్స్ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు. ఒక ప్రాజెక్ట్లో ఒక ప్రోడక్ట్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ఎర్రర్స్ ఒకలా ఉంటాయి, వేరే ప్రాజెక్టులు ఇంకోలా ఉంటాయి. సో ఇలా మనకి 4 ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? జస్ట్ 5 minutes. ఎనీబడి ఎల్స్? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు నేను ఒక 3 times ఎక్స్ప్లెయిన్ చేశానండి మీ అందరికీ కూడా. 3 times ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? ఎందుకంటే మనం ఇంకొక 2 monthsలో జాబ్లోకి వెళ్ళబోతున్నాం. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 monthsలో ఆన్ ది బోర్డ్లో ఉంటాం. హోప్ఫుల్లీ మేబీ ఇది జూలై కాబట్టి సెప్టెంబర్లో మీరు జాబ్లో ఉంటారు. 100% ఉండాలి. ఈ బ్యాచ్లో 100% ఉండాలి. సెప్టెంబర్లో జాయినింగ్ డేట్ అనుకోండి, జరుగుతుంది అది. సో చెప్పండి సార్. సుభాష్ గారు, ఎనీబడి? వెంకటేష్ మేడం చెప్తారా? అరిషిత గారు, రేణుక గారు, ఎనీబడి ఎల్స్? రమేష్ గారు, ఎవరైనా మాట్లాడచ్చు. ఒక 5 minutes నాకు కావాలండి. మీకు ఏం అర్థమైంది? అసలు ఎంతవరకు అర్థమైంది? క్లారిటీ. సుభాష్ ఈజ్ దేర్? Yes sir, I am there. చెప్పండి సార్. ఒక ఐబిఎం, యాక్సెంచర్, కాగ్నిజెంట్, డిలైట్, క్యాప్జెమినీలో మనకు జాబ్ వచ్చింది. ప్రాజెక్ట్ యుఎస్లో ఉంది, మనం ఇండియాలో ఉన్నాం. మీరు ఆఫ్షోర్లో ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ either US or Europe or Middle East countries, డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉండొచ్చు. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? జస్ట్ 5 minutes. I am also not perfectly aligned this information so far. Whatever the training I have learned it, I feel that whatever I know I could explain now. In S4HANA SD, when we do for end-to-end implementation, we consider 5 stages for any implementation project using Activate methodology. First phase is Activate methodology, AZILA methodology, waterfall methodology. Yes. Okay. First phase it is a prepare phase or a discover explore phase, where we actually go to the client. First, when we talk to the client, our high level people will meet this client
and do a kickoff meeting for the presentation Hmm. and sign up for from legacy system to SAP implementation project. Hmm. They after that they align this project to all the consultants who can work on that, align this project to them Hmm. based on SD consultants, FICO, controlling, all those things. Hmm. Later, after uh, they finalize scope of statement, Hmm. how to design all that, Hmm. and once it is completed, the business master list we have to prepare Hmm. how the customer is actually running his current business process. Hmm. We need to understand, and every consultant will be taking care of their own part. Hmm. When it comes to SAP SD consultant, Hmm. in requirement gathering, we have to meet customer, doing workshops and Hmm. understand their current business scenarios on daily basis. Hmm. Based in that, we need to uh, plan and note down the points from meeting different high level people who actually responsible for this their internal activities. Hmm. On daily schedule, we actually need to prepare minutes of meeting OM Hmm. to send it to this in CC to their high level people who are responsible, like a client. Not And only not for all higher level people, only for project manager. yeah, project manager, and in CC to the some client side people also, right? Hmm. Hmm. And um, here comes the above priority activities like RICW objects they have to locate, and how the client is actually based on our business process master log that we create. ABAP also pre-checks with the client side business scenario and find out what are the tables and fields are available in SAP system, Hmm. and based on that he'll try to based on our request or client side request, so he'll Hmm. try to prepare other tables if they're required. Hmm. And once it is done, so they will move to second phase, that is uh, business blueprint explore One phase. second. 1 second. In first stage, in prepare stage, two methods: as is and to be analysis. As is means what is that? It is understanding clients side business, how it is running right now. What are the contents involved in as is analysis? What is the contents involved for to be analysis? Till date. Till date. FI, MM, above basic knowledge, fine. Then enterprise structure, customer business process, customer is the business partner, customer is the business partner, partner determination procedures, hierarchy types, contact persons. Then master datas. Master datas, what is the contents? Under contents involved? Marketing, sales, billing, payment schedule. And basic functionality, sales document level, header level, item level, pre-boots, bonus buy, account assignment costing, output determination procedure, S4 and output control, material determination procedure, availability check, daily requirement and availability check, transportation scheduling. These are all consents till date, correct? Yes, sir. Daily requirement gathering, client what will expect client. Based on that, note down all the points. Any implementation, same to same, anywhere in the world, any project, Indian or overseas clients, same to same. So fine. Based on that, as is to be analysis, how many days you have to plan, compulsory required, project plan required, not take for blindly.
ప్రాజెక్ట్ ప్లాన్ ఎన్ని రోజులు పడుతుంది ప్రతి దానికి అనేది మనం ప్లాన్ చేసుకోవాలండి. మీరు ఎక్సెల్ షీట్లో అది ఎవరు చెప్పరు, ఎందుకంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మీరు రెజ్యూమ్లో పెట్టారు చూడండి, ఎస్డిఎల్సి అని సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. ఎస్డిఎల్సి అంటే సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం నాకు వచ్చు అని స్కిల్ సెట్లో చెప్పారు. అదే ఇదండి, ఎగ్జిక్యూట్ చేసుకోవడం రావాలి మనకి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రోజు రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాం, నోట్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం కాదండి, ఇది ఎన్ని రోజులు పడుతుంది. యూజర్ డైలీ మీటింగు అటెండ్ కాకపోతే మీరు యూజర్తో ఏ విధంగా ఫైట్ చేయకూడదు, ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడాలి. ఫోన్ చేసి ఐదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉండొచ్చు ప్రాజెక్ట్ మేనేజర్, మేబీ ఈ సిట్టింగ్ ఆన్ సైట్లో ఉండొచ్చు. మీరు ప్రాజెక్ట్ మేనేజర్తో చాట్ చేయాలైతే ఇంటర్నేషనల్ డైలింగ్తో ఫోన్ చేసి మాట్లాడాలి. యూజర్ అవైలబిలిటీ లేదు, మాకు డిలే అవుతుంది రిక్వైర్మెంట్ అని మీరు ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజర్తో మాట్లాడుకోవాలి. మేనేజ్మెంట్ సైడ్ పీపుల్తో కానీ క్లయింట్స్తో కానీ ఏది కూడా పర్సనల్ థింగ్స్ డిస్కస్ చేయకూడదు. ఓన్లీ యువర్ జాబ్ ఈస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకోవడం, క్లయింట్తో ఫ్రెండ్లీగా మాట్లాడదాం. ఎప్పుడైతే యూజర్స్కి మీకు మిస్కమ్యూనికేట్ వచ్చిందో యూజర్ ప్రతి దాన్ని హైలైట్ చేస్తాడు. దట్ ఈస్ నాట్ ఇన్ ద యువర్ లూప్. మీరు ఆ లూప్లో ఉండరండి. ఆ మెయిల్స్ అన్ని మేనేజ్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఎంత బాగా హ్యాండిల్ చేసినా క్లయింట్ మిమ్మల్ని హైలైట్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈస్ వెరీ పిన్ పాయింట్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లేస్. ఫైన్. సో రిక్వైర్మెంట్స్ తీసుకున్నారు మీరు అందరూ, యాజ్ ఈస్ టు బి ఫైన్. MOM డైలీ ప్రిపేర్ చేస్తున్నారు. MOM is also good document, definitely legal proof. MOM is client and you. ఎందుకంటే ఏ మేనేజ్మెంట్ పీపుల్ కూడా ఏ మీటింగ్స్లోకి ఎవరు రారండి, మీరు క్లయింటే ఉంటారు కాబట్టి మీకు ఇద్దరికి ఏం డిస్కషన్ జరిగిందో ఎవరికి తెలియదు, కానీ ప్రాజెక్ట్ మేనేజర్ అంతా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే CCలో ప్రతి మెయిల్ ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్తారు కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్కడి నుంచైనా మానిటర్ చేస్తాడు. ఫైన్. సో అయిపోయింది. బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తున్నారు, చెప్పండి సార్. In the blueprint, we need to organization structure we have to plan, and business solution design document we need to create on daily basis, asking questions. Blueprint as is analysis prepare chestara, to be analysis prepare chestara? To be analysis. Okay, fine. Blueprint prepare chesaru, blueprint forward chesaru, blueprint sign up అయిపోయింది. blueprint sign up అవ్వకపోతే ప్రాజెక్ట్ థర్డ్ స్టేజ్కి వెళ్తుందా? No sir. ఏ బ్లూ ప్రింట్ సైన్ అప్ అవ్వకపోయినా థర్డ్ స్టేజ్కి వెళ్దండి, గుర్తుంచుకోండి. మీరు అసలు సిస్టమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ కన్ఫిగరేషన్ ఏది కూడా 6 months మీరు సిస్టంలో ముట్టుకోకూడదండి. మీరు ఇండివిజువల్గా యాక్సెస్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏది కూడా కన్ఫిగర్ చేయకూడదండి. బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిన దాకా సిస్టమ్ ముందు క్లయింట్ యాక్సెప్ట్ చేయడు. ఫైన్. వాట్ ఈస్ యువర్ ల్యాండ్స్కేప్ అని అడిగితే డెవలప్మెంట్, క్వాలిటీ ప్రొడక్షన్, శాండ్ బాక్స్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్రొడక్షన్. మీ కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్లో చేసాక ఎక్సెల్ షీట్ని ఎవరు ఫార్వర్డ్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారు సార్? సార్ మాట్లాడాలి, మిగతా వాళ్ళు మాట్లాడాలి. మీకు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, క్లియర్ కట్ పిక్చర్ ఉందో లేదో నేను అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉండదండి. కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కన్ఫిగరేషన్ అంతా ఎవరికి ఇస్తారు ఎక్సెల్ షీట్? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తాడండి? With approval of project manager, send to క్వాలిటీ సర్వర్. దెన్ క్వాలిటీలో నెక్స్ట్ స్టేజ్ ఏం స్టార్ట్ అవుతుందండి? 4th స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్. క్వాలిటీ సర్వర్ ప్రిపేర్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్ అండ్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్లో ఒక న్యూ థింగ్ ఉంటుందండి. ఈసీసీకి హనాకి డిఫరెంట్. ఏంటంటే అది 3 times చెప్పాను నేను, 3 times. కన్ఫిగరేషన్ బిజినెస్ యూజర్ కి చూపిస్తాం సార్. కన్ఫిగరేషన్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాజెక్టులో అని ఎవరు అడిగితే ఎవరన్నా ఇంటర్వ్యూలో ఏం చెప్తారు? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ సినారియోస్ అన్ని కరెక్ట్ గా మ్యాప్ అయ్యా లేదా చూసుకోవడానికి సార్. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పోరనా సిస్టంలో ఎక్స్ప్లోర్ డిప్లాయ్మెంట్ స్టేజ్లో ఒక టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ నేమ్ ఏంటండి?
స్ప్రంక్ మాస్టర్ డేటా టెస్టింగ్ అది ఈసీసీలో ఉండదండి. అది క్లియర్ కట్గా ప్రతి సినారియో కన్ఫిగరేషన్ ప్రాపర్గా జరిగింది లేదో మీరు యూనిట్ టెస్టింగ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ దేంట్లో చేసుకుంటారండి? యూనిట్ టెస్టింగ్ డెవలప్మెంట్ సర్వర్లో చేసుకుంటారండి. మీరు అక్కడ మీరు తప్పు చెప్పారనుకోండి ఇంటర్వ్యూకి, కంప్లీట్గా మీ రెజ్యూమ్ తీసుకెళ్ళి పక్కన పెడతాడండి. మీతో నవ్వుతా మాట్లాడతాడు, విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు. సరే, సెన్సిటివ్ థింగ్స్లో మన రెజ్యూమ్ ఇంటర్వ్యూకి పోతూ ఉంటుందండి. అవి మనకు తెలవు. నేను ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను కదా, పోయింది అనుకుంటాం. అదే ఫైన్. యూనిట్ టెస్టింగ్ అంటే ప్రతి టెస్టింగ్ సినారియోని మీరు వర్క్ అవుతుంది లేదా మీరు ఒకసారి డెవలప్మెంట్లో చేసుకున్నాకే క్వాలిటీ సర్వర్లో టెస్ట్ చేస్తారు. అండ్ యూఐటి ఎవరెవరు కూర్చుని చేస్తారండి? యూఐటి FIMM, FISD. యూఐటి అసలు కన్సల్టెంట్స్ తో చేయరండి, బిజినెస్ యూజర్స్ తో కన్సల్టెంట్ తో చేస్తారండి. సిస్టమ్ ఇంటిగ్రేషన్, FIMM, FISD, FIHR. సార్ ఈ 3 మాడ్యూల్స్ చెప్తున్నాను, మిగతా మాడ్యూల్స్ చెప్పట్లేదు. ఎనీ రీజన్? ఎనీబడి ఎల్స్ గెస్ట్ చేశారా? ఎస్టీ వాళ్ళకి ఇంటిగ్రేషన్ అప్పుడు మాడ్యూల్స్ తోనే ఉంటుంది. ఏంటండి సార్, ఏం చెప్పాలి? జిఎల్ అకౌంట్స్ వాళ్ళకి చెప్పండి సార్, చెప్పండి, నేను మాట్లాడతాను, చెప్పండి. ఎస్డి వాళ్ళకి ఇంటిగ్రేషన్ FIMM తోనే ఉంటుంది సార్. FIMM, FISD, FIMM, FISD, FIHR అని చెప్తున్నారు. మరి మిగతా WM, EWM చాలా ఉన్నాయి కదా. జిఎల్ అకౌంట్స్ మ్యాపింగ్ ఈ 3 మాడ్యూల్స్ తోనే జరుగుతాయండి. FIMM, FISD, FIHR. ప్రతి దాంట్లో FI కన్సల్టెంట్ ఉంటాడు. యూఐటి ఎవరెవరు చేస్తారండి? ఏ సర్వర్లో చేస్తారు? బిజినెస్ యూజర్స్ తో క్వాలిటీ సర్వర్లో చేస్తారు. బిజినెస్ యూజర్సే రారండి. బిజినెస్ యూజర్ ఎందుకు వస్తారు ఇక్కడికి? చూసారు, అదే అందుకే నేను అప్పుడప్పుడు 10 days ఒకసారి క్రాస్ చెక్ చెప్తూ ఉంటాను మీకు. కారణం అదే. ఇప్పటికి తప్పు చెప్పినా పర్వాలేదు, మీరు నేర్చుకుంటున్నారు కదా. బిజినెస్ యూజర్ అసలు టెస్టింగ్లోకి రావడండి. ఎండ్ యూజర్స్ మీరు కూర్చొని చేస్తారు యూఐటి. దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్. మీరు రిక్వైర్మెంట్ ఇచ్చారు, మేము తీసుకున్నాం, దాన్ని బేస్ చేసుకుని బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసాం, సైన్ అప్ చేశారు. బేస్డ్ ఆన్ ద సైన్ అప్ లీగల్ ప్రూఫ్తో మేము కన్ఫిగర్ చేసాం. కన్ఫిగర్ చేసిన దాన్ని క్వాలిటీకి పంపించాం. క్వాలిటీలో టెస్ట్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన సినారియోలన్నీ ఓకే అయినాయో లేదో మేము యాక్సెప్టెన్స్ ఇవ్వాలి మీరు మాకు. అలాగే మీకు చెప్పి నేను క్లాసెస్ని వర్క్ అవుతున్నా లేదో టెస్టింగ్లో నేను చేసి చూపెట్టాలి. దాన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారండి. సో ఫైన్, క్వాలిటీ సర్వర్లో టెస్టింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలండి? అప్పుడే సపోర్ట్కి వెళ్ళిపోద్దా? సర్వర్ అయితే చాలా ఉంటుందండి ఇక్కడ స్టోరీ. మాస్టర్ డేటాస్ ఏ సర్వర్లో అప్లోడ్ చేస్తారు? కస్టమర్ మాస్టర్ని